హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. విషయం ఏంటంటే నేను ఒకటి వీడియో తీసిన ఏఐ వీడియో. మూవీ కాదు, షార్ట్ ఫిలిం. ఇక మరి పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, రాజమౌళి అంతా కాదు కానీ ఏదో అట్లా కొంచెం ట్రై చేసిన ఏఐతో. ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. స్టోరీ అంతా లేదు కానీ ఇక దానికి తగ్గట్టు స్టోరీ కొంచెం అల్లుకున్నా. ఏంటంటే జాంబీల మధ్యలో గన్నుతో ఇరుక్కున్న ఒక వ్యక్తి స్టోరీ అన్నట్టు. అది అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది చూడండి వీడియో. ఓపెన్ చేస్తే మన హీరో దెబ్బలు తగిలి కారుకి యాక్సిడెంట్ అయ్యి అసలు ఏం అర్థం కాక గన్ పట్టుకొని చూస్తూ ఉంటాడు. చుట్టూరు జాంబీస్ అన్నీ ఉంటాయి. గన్ను గురిపెట్టి కాలుస్తూ ఉంటాడు. అతనికి ఏం అర్థం కాదు. జంబీలు అయితే చుట్టుముడతాయి. ఒక జంబీ అయితే కారు తీసుకొని ఎక్కుతుంది. కారు డోర్ వేస్తాడు. వేసి తిరిగి తన దగ్గరికి ఒక జంబీ వస్తే దాన్ని షూట్ చేసేస్తాడు. తర్వాత జాంబీస్ కూడా చాలా ఎక్కువ అయి వెంట పడుతూ ఉంటాయి. అన్నిటిని షూట్ చేస్తూ ఉంటాడు. దెబ్బలు తగిలినాయి కదా, ఓపిక లేక కూలబడిపోతాడు. అక్కడ కూర్చొని జంబీలను షూట్ చేస్తూ ఉంటాడు. గన్తో బెదిరిస్తే జంబీలు భయపడి దూరం వెళ్తూ మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంటాయి. షూట్ చేసేస్తాడు. అన్నిటిని షూట్ చేసేస్తాడు. షూట్ చేస్తూ అక్కడనే కూలబడిపోతాడు. మెల్లగా ఒక్కొక్క జాంబీలు కూడా చనిపోతూ ఉంటాయి. కానీ చాలా వరకు జాంబీస్ ఉన్నాయి కదా, ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. గన్ దొరుకుతుంది, అది కూడా కాలుస్తుంది. కానీ ఆ జాంబీలనే కాలుస్తూ ఉంటుంది. ఇతన్ని షూట్ చేయబోయి ఆ వాటిని కాలుస్తూ ఉంటుంది. మొత్తానికైతే ఓపిక లెక్క కింద పడిపోతాడు. వాటిని గన్తో దగ్గరికి రాకుండా బెదిరిస్తూ ఉంటాడు. కానీ అవి దగ్గరకు వచ్చి బయట చేద్దామని చూస్తూ ఉంటాయి, కొరుకుదామని. కానీ అతనికి కొంచెం ఓపిక అనేది ఉండదు. అటు ఇటు జరుగుతూ వాటిని బెదిరిస్తూ ఉంటాడు. ఆఖరికి అయితే ఇతను జాంబీలకు దొరికి జాంబీలు అయితే అతన్ని కొరికేస్తాయి. కొరికేసిన తర్వాత అతనైతే కొంచెం స్పృహ తప్పి పడిపోతాడు. అసలు మరి ఇతనికి ఏమైంది, నెక్స్ట్ జాంబీ అయిందా లేదా అనేది పార్ట్ 2లో చూడండి. ఫ్రెండ్స్ చూసిరా, ఏదో ఇక నాతో వచ్చినంత వరకు అయితే తీసిన. ఇక మరిన్ని మంచి వీడియోస్ రావాలంటే మాత్రం మీరే లైక్ చేసి షేర్ చేస్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తే ఇలాంటి వీడియోస్ అయితే చేస్తా. ఎందుకంటే మరి లైక్స్ వ్యూస్ లేకపోతే మాకు కూడా అంతా చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని. మంచి మంచి వీడియోస్ అయితే ఏఐతో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.